హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనము చూడబోయేటువంటి ఏరియా ఏంటి అంటే పోషణ. సో న్యూట్రిషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. మరి ఏంటి అసలు పోషణ, అసలు ఏముంటుంది ఈ ఏరియా లోపల అని గమనించినట్లయితే ఇక్కడ పోషణ అంటే పోషకాలను ఆహారంగా తీసుకోవడం. ఓకేనా? సో పోషకాలను అంటే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిని మనం ఆహారంగా కనుక తీసుకున్నట్లయితే అట్లాంటి లక్షణాన్ని మనం ఏమంటాము అంటే పోషణ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. మీకు గతం లోపలనే చెప్పాను నేను, ఏంటి అంటే పోషకాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము, ట్రోఫాలజీ అంటాం. ఓకేనా? సో ట్రోఫాలజీ ఆర్ డైటెటిక్స్. ఓకే, సో ట్రోఫాలజీ లేదా డైటెటిక్స్ అనేటువంటి పేరుతో మనం ఇట్లాంటి బ్రాంచ్ను పిలవడం జరుగుతుంది. సో స్టడీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ ట్రోఫాలజీ ఆర్ డైటెటిక్స్. కాబట్టి డైటీషియన్స్ ఆర్ న్యూట్రిషన్స్ అని చెప్పేసి మీరు వినుండాలి. డైటీషియన్స్ లేదా న్యూట్రిషన్స్ అంటే ఎవరు? పోషకాలకు సంబంధించినటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో లేదా మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని మనం ఏమంటాము, డైటీషియన్స్ లేదా న్యూట్రిషన్స్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. క్లియర్? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ బ్రాంచ్ అని చెప్పేసి. క్లియర్? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ పోషణ ఏదైతే ఉందో సో దీన్ని మనము ప్రధానంగా 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఎన్ని రకాలు ఉంది? 3 రకాలుగా మనం క్లాసిఫై చేస్తాం. సో ఏంటి ఆ 3 రకాలు అని గమనించినట్లయితే సో నంబర్ 1 ఏంటి అంటే ఇక్కడ స్వయం పోషణను మనము 3 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాము. మొదటిది ఏంటి? స్వయం పోషణ అని చెప్పేసి, దట్ ఈస్ ఆటోట్రోఫిజం ఆర్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకే, సో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటాం. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే పరపోషణ. ఓకే, సో పరపోషణ అని చెప్పేసి, సో దీన్ని మనం ఏమంటాము, హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకే, సో హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటున్నాం. దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ ద లాస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ మిశ్రమ పోషణ. ఓకేనా? సో మిశ్రమ పోషణ, దట్ ఈస్ మిక్సోట్రోఫిక్. సో మిక్సోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? స్వయం పోషణ ఒకటి, రెండవది పరపోషణ, మూడవది మిశ్రమ పోషణ అని చెప్పేసి అంటున్నాము. సింపుల్. స్వయం పోషణ అంటే అర్థం ఏమన్నాను, ఆహార పదార్థాలను లేదా పోషకాలను. పోషకాలు అంటే ఏంటి? మళ్ళీ పోషకాలు అంటే CPLMV. ఓకే, CPLMV, దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్. సో వీటన్నింటిని కూడా మనం సింపుల్గా ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటే పోషకాలు అని చెప్పేసి అంటున్నాం. మరి వీటిని ఆహారంగా తీసుకుంటే దాన్ని ఏమన్నాము, పోషణ అని చెప్పేసి పేరుతో పిలిచినాము. మరి ఇట్లాంటి పోషణ అనేది మనకు మొదటిది స్వయం పోషణ అని చెప్పేసి. స్వయం అంటే అర్థం ఏంటి అంటే తమ యొక్క ఆహార పదార్థాలను తామే తయారు చేసుకొని వాడుకునేటువంటి జీవులు అన్నమాట. అట్లాంటి లక్షణం, అట్లాంటి రకం, అట్లాంటి ప్రాసెస్ అన్నమాట. క్లియర్? సో స్వయం పోషణ ఒక్కొక్కటి చూద్దాం మనము. సో ఫస్ట్ వన్ ఏంటి? స్వయం పోషణ అంటే అర్థం ఏంటి? తమ యొక్క ఆహారాన్ని తామే తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా తమ ఆహారాన్ని తామే గనక తయారు చేసుకున్నట్లయితే అట్లాంటి జీవులను మనం ఏమంటాము, స్వయం పోషకాలు అని చెప్పేసి అంటాం. ఏమంటాము? స్వయం పోషకాలు, దట్ ఈస్ ఆటోట్రోఫ్స్ అని చెప్పేసి అంటాం. ఆటోట్రోఫ్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. మరి ఈ స్వయం పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి స్వయం పోషణను ఆ ప్రాసెస్ లోపల పాల్గొంటాయి. అంటే అర్థం ఏంటి? తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మరి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోవడానికి ఏం కావాలి, సో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో మనకి ఇక్కడ ఏం కావాలి దీనికి సంబంధించి అని మీరు గమనించినట్లయితే సో స్వయం పోషకాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఆకుపచ్చని మొక్కలు. సో గ్రీన్ ప్లాంట్స్, ఆకుపచ్చని మొక్కలు. నంబర్ 2 కిరణజన్య సంయోగ క్రియ జరిపే బ్యాక్టీరియాస్. సో ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అని చెప్పేసి అంటాం. కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి బ్యాక్టీరియా, సో ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. మూడవది BGA, దట్ ఈస్ బ్లూ గ్రీన్ ఆల్గీ. సో బ్లూ గ్రీన్ ఆల్గీ అంటే
నీలి ఆకుపచ్చ శైవలాలు. ఓకేనా? సో నీలి రంగు లోపల ఆకుపచ్చ రంగు లోపల ఉండేటువంటి శైవలాలు మీకు చెప్పాను గత క్లాస్ లోపల. శైవలాలు అంటే నాచు మొక్కలు అన్నమాట. మనకు వాటర్ లోపల పెరిగేటువంటి నాచు ఉంటుంది కదా, సో వాటిని మనం టెక్నికల్గా ఏమంటాము, శైవలాలు అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇవి మనకు దేనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకున్నటువంటి జీవులు, దట్ ఈస్ స్వయం పోషకాలు ఏవైతే ఉన్నాయో, ఆటోట్రోఫ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి వాటికి ఎగ్జాంపుల్స్. మరి ఏ విధంగా తయారవుతుంది తమ ఆహారం అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మొక్క, రైట్? సో దిస్ ఈజ్ సాయిల్. ఇది సాయిల్, మృత్తిక, నేల. మరి నేల లోపల ఏమున్నది, వాటర్. సో వాటర్ అనేది ఏమవుతుంది, రూట్స్ అబ్జార్బ్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్. ఈ నేల నుంచి రూట్స్ ఏం చేసినాయి, వేర్లు నీటిని గ్రహించడం జరిగింది. సో గ్రహించినటువంటి నీరు ఎక్కడికి వెళ్ళింది, మొక్క యొక్క ఇతర భాగాలకు చేరింది. ఓకే, మరి ఇప్పుడు నీరు అల్టిమేట్గా పత్రం లోపలికి ఈ విధంగా వెళ్ళింది, పత్రం లోపలికి. క్లియర్? మరి ఇప్పుడు వాతావరణం లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది. సో వాతావరణం లోపల ఎంత % కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది, 0.03%. ఓకే, సో 0.03% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు పత్రము లోపలికి ఎంటర్ కావడం జరుగుతుంది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు లోపలికి ఏమొచ్చింది, ఆల్రెడీ పత్రం లోపల ఏముంది, వాటర్ ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది, CO2 వచ్చింది. CO2 ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ CO2 ఇక్కడ వాటర్తోని కలుస్తుంది, రైట్? సో CO2 వాటర్ రెండు కూడా కలిసి ఏం తయారవుతుంది అంటే షుగర్, దట్ ఈస్ కార్బోహైడ్రేట్. ఏం తయారవుతుంది, కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం తయారు కావడం జరుగుతుంది. సో పిండి పదార్థం తయారు కావడంతో పాటు ఆక్సిజన్, పత్రం నుంచి ఏది బయటకు వెళ్తుంది, ఆక్సిజన్ అనేది బయటకు అంటే వాతావరణం లోపలికి రిలీజ్ చేయబడడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఎవరి సమక్షంలో జరుగుతుంది అంటే సూర్యుడు, లైట్ ఎనర్జీ, రైట్? కాంతి శక్తి ఏదైతే ఉందో, సూర్యుని నుండి వచ్చేటువంటి కాంతి శక్తిని మొక్కలు వాడుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ కలిసిపోయి మనకు అల్టిమేట్గా షుగర్ లేదా కార్బోహైడ్రేట్ తయారవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ అనేది వాతావరణం లోపలికి విడుదల కావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం జనరల్గా ఏమంటాము, కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఈ ఫోటోసింథసిస్ అనేది మనకు ఈ 3 రకాల జీవుల లోపల జరుగుతుంది. సో ఒకటి ఆకుపచ్చని మొక్కలు, రెండవది కిరణజన్య సంయోగ క్రియను జరిపేటువంటి బ్యాక్టీరియాలు, మూడవది బ్లూ గ్రీన్ ఆల్గీ, దట్ ఈస్ నీలి ఆకుపచ్చ శైవలాలు. ఓకేనా? సో ఇది మరి మొదటి లక్షణం, మొదటి టైప్ అన్నమాట. మరి రెండవ టైప్ ఏంటి, రెండవ రకం ఏమని చెప్పి అంటున్నాము మనము, సో పరపోషణ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. ఓకేనా? సో పరపోషణ, పరపోషణ. సో పరపోషణ అంటే ఏంటి, హెటిరోట్రోఫిజం అని చెప్పేసి అన్నాం. ఓకే, సో హెటిరోట్రోఫిజం అని చెప్పేసి అంటాం. హెటిరో అంటే అర్థం ఏంటి అంటే డిఫరెంట్, ట్రోఫిజం అంటే అర్థం ఏంటి అంటే ఫుడ్ మెకానిజం, ఫుడ్ సింథటిక్ మెకానిజం అన్నమాట, లేదా ఫుడ్ టేకింగ్ మెకానిజం. సో హెటిరో అంటే డిఫరెంట్ అంటే అర్థం ఏంటి, డిఫరెంట్ అంటే అర్థం ఏంటి, తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోవడం జరగదు. దే కెనాట్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్స్. తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోవడం జరగదు. ఫలితంగా ఇతర జీవుల పైన తమ యొక్క ఆహారం కోసం ఆధారపడతాయి. ఆ విధంగా ఆధారపడితే పర అంటే అదర్స్. ఓకే, పోషణ అంటే ఆహారాన్ని లేదా పోషకాలను సేకరించేటువంటి విధానం. అంటే అర్థం ఏంటి, తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోవు అంటున్నాను. క్లియర్? తమ ఆహారాన్ని ఎందుకు తయారు చేసుకోవు ఇవి అంటే వీటి లోపల కిరణజన్య సంయోగ క్రియ జరగదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కిరణజన్య సంయోగ క్రియ, సో ఫోటోసింథసిస్ అని చెప్పేసి అంటున్నాం. PS, photosynthesis cannot be performed in these particular organisms. Hence, they cannot synthesize their own foods. అవి ఆహారాన్ని తయారు చేసుకోవు. ఎందుకంటే వాటి లోపల ఏది జరగదు, కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు. కాబట్టి దే డిపెండ్ అపాన్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ అదర్ ఫుడ్స్. కాబట్టి ఇట్లాంటి ఈ జీవులు ఏవైతే ఉన్నాయో అవి ఇతర ఆహార పదార్థాలపైన డిపెండ్ అవుతాం. మరి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకు ఏవి, శాకాహారులు, హర్బివోర్స్ ఉన్నాయి. శాకాహారులు, హర్బివోర్స్. రెండవది మాంసాహారులు అంటే కార్నివోర్స్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈజ్ హర్బివోర్స్, దిస్ ఈజ్ కార్నివోర్స్. నెక్స్ట్ సర్వభక్షకులు.
సర్వ భక్షకులు అంటే ఆమ్నివోర్స్ అని చెప్పేసి అంటాం, ఆమ్నివోర్స్. ఓకేనా? ఈ 3 రకాల జీవులు దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటున్నాను నేను? పరపోషకాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఓకే, పరపోషణ అంటే ఇతర ఆహార పదార్థాలు లేదా ఇతర స్థలాల నుంచి, ఇతర జీవుల నుంచి తమ పోషకాలను లేదా ఆహారాన్ని ఆహారంగా తీసుకునేటువంటి జీవులు అన్నమాట. అట్లాంటి విధానం అన్నమాట. ఓకేనా? మరి దీనికి ఎగ్జాంపుల్ శాకాహారులు. శాకాహారులకు మీరు ఏవైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, రైట్? గొర్రె కానీ, మేక కానీ, గుర్రం కానీ, కుందేలు కానీ, ఎట్సెట్రా. మాంసాహారులకు టైగర్ అండ్ లయన్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సర్వభక్షకులు. సర్వభక్షకులు అంటే అర్థం ఏంటి? వెజ్, నాన్ వెజ్ రెండింటిని ఆహారంగా తీసుకునేటువంటి జీవులు అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? హ్యూమన్ బీయింగ్స్, మానవుడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో చూద్దాం, మళ్ళీ మనకున్న ఇవి ఇప్పుడే చెప్తాను, ఈ టాపిక్ తర్వాతనే చెప్తాను, డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో సర్వభక్షకులు, మాంసాహారులు, శాకాహారులు అని చెప్పేసి. ఓకే, మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ పరపోషణను మళ్ళీ మనము 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఏంటి ఆ 2 రకాలు అని మనం గమనించే ముందు ఆ 2 రకాలు ఏంటో చూడండి. రైట్? సో జస్ట్ ఎ మినిట్. రైట్? సో 2 రకాలుగా మనము పరపోషణ, సో పరపోషణను మనము 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఓకేనా? సో ఏంటి ఆ 2 రకాలు అని మీరు చూసినట్లయితే, ఒక పరపోషణ ఏంటి అంటే పూతికాహార పోషణ. ఓకే, సో పూతికాహార పోషణ. సో దీన్ని మనం ఏమంటాం అంటే సాప్రోట్రోఫిజం ఆర్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకే, సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటున్నాం. రెండవది ఏంటి అంటే జాంతవ భక్షణ. సో జాంతవ భక్షణ, దట్ ఈస్ హోలోట్రోఫిజం. ఓకే, హోలోట్రోఫిజం అని చెప్పేసి అంటున్నాం. ఒకటి పూతికాహార పోషణ, రెండవది జాంతవ భక్షణ అని చెప్పేసి. సింపుల్. మరి ఏంటి పూతికాహార పోషణ? పూతిక అంటే అర్థం ఏంటి? సాప్రోబ్ అంటే అర్థం ఏంటి అంటే, సో ఇది కుళ్ళుతున్న రైట్? సో డికేయింగ్ మ్యాటర్ అన్నమాట. కుళ్ళుతున్నటువంటి జంతు సంబంధ ఆహార పదార్థము కానీ లేదా వృక్ష సంబంధ ఆహార పదార్థం ఏదైతే ఉందో, సో దీని నుంచి, ఈ ఆహారం నుంచి ఇట్లాంటి పోషణ లోపల కొన్ని రకాల జీవులు ఆహారాన్ని సేకరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక యానిమల్ ఉంది ఇక్కడ. రైట్? దిస్ ఈస్ అన్ యానిమల్. ఇదేంది? చనిపోయినటువంటి డెడ్ యానిమల్ ఇది. సో దిస్ ఈజ్ డెడ్ యానిమల్. ఇది చనిపోయినటువంటి జంతువు. ఓకే, సో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? కుళ్ళుతూ ఉంటుంది. ఇట్లా కుళ్ళుతున్నటువంటి ఇది మొక్క అయినా కావచ్చు, జంతువు అయినా కావచ్చు, ఏదైనా ఒకటి కావచ్చు, చనిపోయినటువంటి జంతు లేదా వృక్ష సంబంధ పదార్థం. సో దీనిపైన కొన్ని రకాల జీవులు పెరుగుతుంటాయి ఇట్లా. రైట్? సో ఇట్లా కొన్ని రకాల జీవులు పెరుగుతుంటాయి. పెరిగి ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఈ బాడీ లోపలికి, అంటే డెడ్ యానిమల్ ఏదైతే ఉందో లేదా డెడ్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని యొక్క బాడీ లోపలికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రైట్? సో కొన్ని ప్రత్యేకమైనటువంటి దేన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి ఇవి. రైట్? కొన్ని ప్రత్యేకమైనటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్. ఈ కెమికల్ సబ్స్టాన్సెస్ని మనం ఏమంటున్నాము? ఎంజైమ్స్ అని చెప్పేసి అంటున్నాం. ఎంజైమ్స్. ఓకేనా? ఎంజైమ్స్ను విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేస్తే ఎంజైమ్స్ ఏం చేస్తాయి? జనరల్గా ఎంజైమ్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలను కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి, ముక్కలుగా చేసి సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా మార్చడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎంజైమ్. కాబట్టి కాంప్లెక్స్ ఫుడ్ మటీరియల్స్ ఆర్ అండర్గాన్ ఇంటూ ఆర్ బ్రేక్స్ డౌన్ ఇంటూ సింప్లర్ ఫుడ్ మటీరియల్స్. ఓకే, మరి ఈ ఎంజైమ్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో కంప్లీట్గా ఏమవుతుంది అంటున్నాను? ముక్కలుగా ఈ విధంగా విచ్చిత్తి చేయబడడం జరుగుతుంది. ఫలితంగా సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చబడతాయి. కంప్లీట్గా ఈ విధంగా సరళమైనటువంటి ఆహార పదార్థాలు ఏర్పడతాయి. మరి ఈ విధంగా ఏర్పాటైనటువంటి సరళమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సో వీటిని ఎవరు తీసుకుంటారు? ఇవి ఉన్నాయి కదా జీవులు, ఈ పైన బ్లూ కలర్ లోపల లేయర్ వేశాను కదా, ఇవన్నీ కూడా జీవులు. సో ఇట్లాంటి ఆహారాన్ని ఈ జీవులు ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. రైట్? కాబట్టి ఇట్లాంటి పోషణను మనం ఏమంటున్నాము? పూతికాహార పోషణ అని చెప్పేసి అంటున్నాము. ఓకేనా? అంటే కుళ్ళిపోతున్నటువంటి జంతు వృక్ష సంబంధిత ఆహార పదార్థాలపైన వివిధ రకాల సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగి
వాటి లోపలికి వివిధ రకాల ఎంజైమ్స్ను విడుదల చేసి సంక్లిష్ట ఆహారాన్ని సరళంగా మార్చి ఆ ఆహారాన్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా తీసుకుంటే దాన్ని ఏమంటున్నాం మనము? పూతికాహార పోషణ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ జీవులు ఉన్నాయి కదా, ఈ జీవులు, సో ఈ జీవులను మనం ఏమంటాము అంటే పూతికాహారులు అంటాం. ఏమంటాము? పూతికాహారులు, దట్ ఈస్ సాప్రోబ్స్. ఓకే, సాప్రోబ్స్ అనేటువంటి పేరుతో మనము ఇట్లాంటి ఆర్గానిజమ్స్ను మనం పిలవడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు మరి ఈ పూతికాహారులు ఏవైతే ఉన్నాయో, సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ బ్లూ కోటింగ్ ఉంది కదా, బ్లూ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, సో వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాక్టీరియా, సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా, కొన్ని రకాల బ్యాక్టీరియాస్. ఓకే, కొన్ని రకాల శిలీంధ్రాలు. గుర్తుపెట్టుకోండి, శిలీంధ్రాలు అంటే మామూలు భాష లోపల మనం బూజులు, రొట్టెల పైన పచ్చళ్ళ పైన పెరుగుతూ ఉంటాయి కదా, సో ద మౌల్డ్స్ ఆర్ ద మౌల్డ్స్ ఆర్ టెక్నికల్లీ కోల్డ్ యాజ్ ఫంగి. శిలీంధ్రాలు అంటే అర్థం ఏంటి? ఫంగి అంటే బూజులు అన్నమాట మామూలు భాష లోపల. ఓకేనా? సో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇవి రెండు కూడా దేనికి ఎగ్జాంపుల్స్? పూతికాహారులు అంటే వీటికన్నమాట. ఏం చేస్తాయి ఇవి? బ్యాక్టీరియా ఎంజైమ్స్ను, శిలీంధ్రాలు ఎంజైమ్స్ను విడుదల చేస్తాయి, చేసి సంక్లిష్టమైనటువంటి ఆహారాన్ని సరళంగా మార్చుతాయి. ఓకేనా? మరి ఈ విధంగా మార్చడం వల్ల ఏం జరుగుతుంది? కొంతకాలానికి ఈ చనిపోయినటువంటి వృక్ష జంతు పదార్థం ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? కొన్ని రకాల మూలకాలు అంటే విచ్ఛిన్నం జరుగుతుంది ఇట్లా ముక్కలు ముక్కలుగా. సో దీని నుంచి కొన్ని మూలకాలు ఎక్కడికి వెళ్తాయి? సాయిల్ లోపలికి చేరుతాయి. సో దిస్ ఈజ్ వాట్? సాయిల్. సో సాయిల్ లోపలికి కొన్ని రకాల మూలకాలు చేరుతాయి. అంటే మూలకాలు లేదా ఖనిజాలు నేల లోపలికి చేరడం జరుగుతుంది. ఏ ప్రాసెస్ వల్ల? పూతికాహార పోషణ వల్ల. సో ఇట్లాంటి లక్షణాన్ని, నేల లోపలికి ఖనిజ మూలకాలు చేరేటువంటి విధానాన్ని మనం ఏమంటాం అంటే ఖనిజీకరణ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? ఖనిజీకరణ. ఇటు పోయింది, చూడండి, నేను మంచిగా రాస్తాను. రైట్. సో ఖనిజీకరణ. ఓకే, సో ఖనిజీకరణ అంటే మినరలైజేషన్ అని చెప్పేసి అంటాం. సో మినరలైజేషన్, ఖనిజీకరణ అంటే ఖనిజ లవణాలు నేల లోపలికి చేరేటువంటి విధానం అన్నమాట. మరి ఈ విధంగా జీవి మొత్తం కూడా ఈ విధంగా ముక్కలుగా ఈ విధంగా విడగొట్టబడితే ఏమవుతుంది? కుళ్ళుతున్న కొద్దీ మీరు జనరల్గా ఊరి లోపల, గ్రామాల లోపల ఏం చేస్తూ ఉంటాం? ఒక పశువు లేకపోతే ఒక గేదెనో బర్రెనో ఏదైనా చనిపోయినట్లయితే ఊరు బయట తీసుకెళ్ళి మనం పడవేస్తాం. సో పడవేసినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత ఒక 10-15 డేస్ లోపల ఈ రీజియన్, ఈ సాయిల్ మొత్తం ఏమవుతుంది? క్లీన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది మొత్తం కూడా కుళ్ళిపోతూ కంప్లీట్గా ఇది క్లీన్ కావడం జరుగుతుంది. సో క్లీన్ అయింది అంటే అర్థం ఏంటి? దీన్ని క్లీన్ చేయడం లోపల ముఖ్య పాత్ర పోషించిన జీవులు ఎవరు? పూతికాహారులు. అంటే ఎవరు? బ్యాక్టీరియా అండ్ శిలీంధ్రాలు. కాబట్టి ఇట్లాంటి బ్యాక్టీరియాలను మరియు శిలీంధ్రాలను ఏమంటాం అంటే క్లీన్ చేస్తున్నాయి నేలను. కాబట్టి సో వీటిని ప్రకృతి పారిశుద్ధ్యకారులు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రకృతి పారిశుద్ధ్యకారులు అని చెప్పేసి అంటాం. న్యాచురల్ స్కావెంజర్స్ అనేటువంటి పేరుతో మనం ఇట్లాంటి జీవులను పిలవడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ప్రకృతి పారిశుద్ధ్యకారులకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? కొన్ని రకాల బ్యాక్టీరియాలు, కొన్ని రకాల శిలీంధ్రాలు. ఈ రెండు జీవులను ఎవరిగా పిలుస్తాం మనము? పూతికాహారులు. ఎందుకు పూతికాహారులుగా పిలుస్తాము అంటే కుళ్ళుతున్నటువంటి జంతు వృక్ష సంబంధ ఆహార పదార్థాల పైకి ఎంజైమ్లను విడుదల చేసి సంక్లిష్ట ఆహారాన్ని సరళంగా మార్చడం జరుగుతుంది. ఓకే, సో ఇది మరి మొదటి రకం. దెన్ కమ్ టు సెకండ్ వన్, రెండవ రకాన్ని మీరు గమనించినట్లయితే, సో రెండవ రకం ఏం చెప్పాను? జాంతవ భక్షణ. ఓకే, సో జాంతవ భక్షణ అంటే అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ ఈ జాంతవ భక్షణ అంటే ఓకే, సో ఇక్కడ ద్రవ రూపం లోపల కానీ లేదా ఘన రూపంలో ఉన్నటువంటి ఆహారాన్ని, ద్రవరూప లేదా ఘనరూప ఆహారం ఏదైతే ఉందో, సో దీన్ని చిన్న చిన్న రేణువుల రూపం లోపల, సో రేణువుల రూపం లోపల కనుక తీసుకున్నట్లయితే అట్లాంటి పోషణను మనం ఏమంటాము అంటే జాంతవ భక్షణ, హోలోట్రోపిజం అని చెప్పేసి అంటాం. సో హోలోట్రోపిజం ఈజ్ ఏ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్
the food is taken up in the form of small granules, right? So చిన్న particles or granules రూపం లోపల ఆహారం అనేది సేకరించబడడం జరుగుతుంది. మెజారిటీ కేసెస్ లోపల ద్రవ రూపం లోపల ఉన్నటువంటి ఆహారము కానీ చిన్నగా ఘన రూపం లోపల ఉండేటువంటి రేణువులు కానీ ఆహారంగా తీసుకోబడడం జరుగుతుంది. మరి ఇక్కడ ద్రవ రూపం లోపల ఉండేటువంటి ఆహారాన్ని గనక తీసుకుంటే కొన్ని రకాల ఏకకణ జీవులు కణాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమీబానే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ వాట్ అమీబా. సో అమీబా అనేది ఒక జంతువుకు బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? మరి ఇది ఒక జంతువు అమీబా అని చెప్పేసి అంటాం, అమీబా. ఓకేనా? సో అమీబా అనేది ఏకకణ జీవి అండి. అంటే ఏకకణ జీవి అంటే అర్థం ఏంటి? యూనిసెల్యులార్ ఆర్గానిజం. ఏకకణ జీవి అంటే ఏక అంటే ఒకటి, అంటే ఒకే ఒక జీవి మొత్తం కూడా ఒకే ఒక కణం చేత తయారు కావడం జరుగుతుంది అన్నట్టు లెక్క. కాబట్టి ఇట్లాంటి ఏకకణ జీవి అయినటువంటి అమీబా ఏదైతే ఉందో తన చుట్టూ ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా ఆహారం ఉంది ఇట్లా, రైట్? సో ఈ ఆహారం అనేది తన శరీరాన్ని చుట్టూతూ ఉండేటువంటి ప్లాస్మా త్వచం ఏదైతే ఉందో, సో దీని ద్వారా లోపలికి గనక తీసుకుంటే, రైట్? సో ఘన రేణువులను గనక ఆహారంగా లోపలికి తీసుకున్నట్లయితే సో దాన్ని మనం ఏమంటాం అంటే ద్రవన్నం కదా, ఫస్ట్ ద్రవ అయితే ఏమంటాం మనము? పీనోసైటోసిస్ అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్. సో పీనో ఇండికేట్స్ లిక్విడ్. పీనో అంటే అర్థం ఏంటి? లిక్విడ్. సైటోసిస్ అంటే అర్థం ఏంటి? సైట్ అంటే కణము. సో కణము లోపలికి లిక్విడ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేరిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ పీనోసైటోసిస్. ఇట్లా కాకుండా ఘన రూపం లోపల ఉన్నటువంటి ఆహారం వెళ్ళింది అనుకోండి, సో దాన్ని మనం ఏమంటాం అంటే ఫాగోసైటోసిస్. ఏమంటాము? ఫాగోసైటోసిస్ అని చెప్పేసి అంటాం. సో ఫాగోసైటోసిస్ దీనిపైన మీకు గతం లోపల లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్ లోపల అడిగినటువంటి ప్రశ్న ఇది. ఏకకణ జీవుల లోపల ఘన రూపం లోపల ఉండేటువంటి రేణువులను లోపలికి తీసుకున్నటువంటి విధానాన్ని ఏమంటారు అని చెప్పేసి ప్రశ్న రావడం జరిగింది. సో ఫాగోసైటోసిస్ అని చెప్పేసి అంటాం. అదే ద్రవ రూపంలో ఆహార పదార్థాల లోపలికి వెళ్తే ఏమంటాము? పీనోసైటోసిస్ అని చెప్పేసి అంటాం. ఫాగో అంటే ఘన, పీనో అంటే పీనా నథింగ్ బట్ మనం తాగడం అంటే దేని తాగుతాము? ద్రవ రూప ఆహార పదార్థాలను తాగుతూ ఉంటాం. ఓకేనా? కాబట్టి పీనోసైటోసిస్, ఫాగోసైటోసిస్. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ వన్, దట్ ఈస్ జాంతవ భక్షణ అని చెప్పేసి. క్లియర్? దెన్ కమ్ టు థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏంటి అంటే మనకు మూడవది అంటే మిశ్రమ పోషణ అని చెప్పేసి అన్నాం, రైట్? సో మిశ్రమ పోషణ, సో మిక్సోట్రోపిజం అని చెప్పేసి అంటున్నాం. ఓకే? సో మిక్సోట్రోఫిక్ న్యూట్రిషన్. మిశ్రమ అంటున్నాం అంటే అర్థం ఏంటి? మిశ్రమం అంటే ఒకవేళ మనకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు యుగ్లీనా. ఇదేంటిది? యుగ్లీనా. ఈ జీవికి సంబంధించినటువంటి పేరు ఏంటి అంటే యుగ్లీనా అని చెప్పేసి మీరు లోయర్ స్టాండర్డ్ బుక్స్ లోపల చాలా ఫ్రీక్వెంట్గా మీరు వినుండా యుగ్లీనా అని చెప్పేసి. మరి ఇక్కడ ఈ యుగ్లీనా ఏదైతే ఉందో, దట్ ఈస్ యుగ్లీనా ఏదైతే ఉందో ఇది ఆహారం అంటే లైట్ ఉన్నప్పుడు, ఓకేనా, కాంతి ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఇది ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటుంది. ఫలితంగా ఏం తయారవుతాయి? ఫుడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ డ్యూ టు ఫోటోసింథటిక్ ప్రాసెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఓకే? ఫుడ్ తయారవుతుంది. కాబట్టి ఏమంటున్నాము? స్వయం పోషణ అని చెప్పేసి అంటున్నాం. ఓకే? స్వయం పోషణ, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఒకవేళ దీనికి లైట్ అందుబాటులో లేదు, ఓకే, లైట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఆర్ అవైలబుల్. మరి లైట్ అందుబాటులో లేనప్పుడు ఏమవుతుంది? పిఎస్ అంటే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఫలితంగా ఏం ఉత్పత్తి కాదు? ఫుడ్ అనేది ఏర్పడదు. ఫలితంగా ఫుడ్ అందుబాటులో లేదు కాబట్టి ఏమవుతుంది? ఇతర జీవులపైన ఆహారం కోసం డిపెండ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఏ పోషణ? అది పరపోషణ.
ఓకేనా? సో పరపోషణ అంటే అర్థం ఏంటి? యుగ్లీనా లోపల రెండు రకాల పోషణలు కనబడతాయి. ఒకటేంటి? స్వయం పోషణ, రెండవది ఏంటి? పరపోషణ. సో రెండు పోషణ విధానాలు ఉన్నాయి కాబట్టి సో ఇట్లాంటి పోషణను మనం ఏమంటున్నాము? మిశ్రమ పోషణ, మిక్సోట్రోఫిక్. మిక్సో నథింగ్ బట్ టూ కైండ్స్ ఆఫ్ nutritional processes. One is autotrophic nutrition, the second one is the second one is extra nutritional mechanism or paraposhana అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తున్నాం. హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ విధంగా ఉండేటువంటి లైట్ ఉంటే స్వయం పోషణ, లైట్ లేకపోతే పరపోషణ, రెండు రకాలుగా మనకి ఇక్కడ యుగ్లీనా లోపల మెకానిజం అనేది కనబడుతుంది. క్లియర్? సో నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కాంపౌండ్ పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి అంటే